పబ్లిక్ అందరికీ శనార్థులు ఎట్లున్నారు మంచుకున్నారా నేనైతే మస్తున్నా ఇయాల్టి బరాబర్ ముచ్చట్లకు స్వాగతం ముందుగాల హెడ్లైన్స్ చూసుకొని ఆ టెంక వార్తలలోకి పోదాం యూరియా కోసం రైతులు తిప్పలు చేతులెత్తేసిన అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుపై రచ్చ ఆయనే చేసిందంట పక్కా కామారెడ్డిలా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అర్చుకున్నారు ప్రజల అక్కర్లు దేశానికి వెన్నుముక రైతు లేనిదే మానవ జాతి మనుగడ లేదు రైతు లేనిదే ప్రపంచం ముందుకెళ్ళదు సమాజంలో ఏ కంపెనీ ఆగినా ఏ వస్తువు తయారాగినా ఏం కాదు కానీ రైతు పని చేయకుంటుంటే మాత్రం మానవ జాతికి మనుగడ లేదు మరి గసోంటి రైతుని సర్కారోళ్ళు ఎట్లా చూసుకోవాలి కానీ ఏం చేస్తున్నారో చూడరో పారి తెలంగాణ రైతులు యూరియా కోసం నిజాంతోని నైజాంతోని బ్రిటిష్ వాళ్ళతోని ఆంధ్రలతో కొట్లాడంటే కొట్లాడవలసి వస్తుంది సర్కారుతోని. అయినా కూడా సర్కారు మీరు ఎన్ని ధర్నాలు చేయరి ఎన్ని దీక్షలు చేయరి ఎన్ని ఐకేపీ సెంటర్ల ముందు రాత్రి పగలు గంటల తర్వాత నిలబడుర్రి అయినా కూడా యూరియా సంచది వచ్చేదిలే ఇలా చేతికి ఇచ్చేదిలే అన్నట్టే ఉంటుంది సర్కారు కూడా. మరి రైతుల గోస ఏంది, మరి చేసే పని ఏంది, మరి ఒక్కో లోడ్ వచ్చింది లోడ్ మరి ఈ మందికి ఇంత అయితే సరిపోతే లేకపోతే ఇంతమంది ఎక్కద్దు అవసరం అనగమాట ఈ మాట కూడా చెప్పకొచ్చిన వాళ్ళు. మరి రైతుల కోసం ఓడి పట్టించుకుంటలేదు మండలం నాయకులు. మరి ఏంది కథ, మా పరిస్థితి ఏమన్నా మాకు ఇంటికాడ చాలా కూడా వచ్చినాము. మరి ఈ పాటికి మా అక్కడ ఈ ఆఫీస్కు ఓడితా వచ్చి మరి ఈ దాత ఏంది మీ కథను అడిట్ లేడు. మరి ఇది ఏంది ప్రభుత్వం, ఇది ఏంది చేసేది ఏం అర్థమంటకు వచ్చింది ప్రభుత్వం కూడా. మరి ఇంత స్టిక్ వచ్చిందంటే మాకు ఈసారి మాకు ఒక సంచి 2 సంచులు పోతే మాకు సరిపోతామా? ఒక్కొక్క మనిషికి ఎంత పట్టుకుని ఒక 5 సంచులు ఇస్తేనే మాకు ఇలా మాకు పొలాలు పోయగలుగుతాము. లేకపోతే ఒక సంచి కొన మా ఇంటికి చక్కెర చాపత్తి కాదు పొట్ట తీసుకుంటూ కాదు 5 సంచులు ఖచ్చితంగా ఇవ్వాలా ఒక ఆధార్ కార్డు మీద. ఇగో రైతులు చూడు తీరొక్క తిప్పలు వాడుతుంటే ఈ వరంగల్ జిల్లా వర్ధనపేటల యూరియా ఇత్తలేరని చెప్పేసి అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసనకు దిగితే ఆగో పోలీసు వాళ్ళు వచ్చి ఎట్లా జులుం చేస్తున్నారు చూడు. ఆగో కాంగ్రెస్ డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని చెప్పేసి నినాదాలు కూడా ఇస్తున్నారు. ఈ గిట్టు చూడు మంచిగా నిండా ముసుగేసుకున్నాడు పెద్ద ఆయనే. ముసురు పడుతుంది కదా, ముసురు పడుతున్నా కూడా యూరియా ఐకేపీ సెంటర్ ముంగట్న అయితే లైన్ కట్టి ఉన్నాడు. పాలిచ్చే బర్రెనామి పొడిసే దున్నపోతుంది తెచ్చుకున్నట్టు ఉన్నది. ఇంత ముందుకు రైతు వేదికలు ఈ పల్లె ప్రకృతి వనాలు ఉండేనా? అప్పట్లో కాంగ్రెసే ఉండే ఇప్పట్లో కాంగ్రెసే ఉండే కానీ మధ్యలో వచ్చిన ప్రభుత్వం ఇట్లా చేసిందని చెప్పేసి చెప్పకనే చెప్తుండ అన్నట్టు. రైతులను మోసపెట్టుడు ఈ కథ ఈ కార్ఖానా ఈ రైతు వెహికల్ ఎక్కడి రైతు వెహికల్ ఓన్ పెట్టి అమ్మ కాంగ్రెస్ అంతకు కాంగ్రెస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది? పల్లె ప్రకృతి పెట్టిందా? పల్లె ప్రకృతి పెట్టిందా? నిన్న కట్టపట్ట పోతే మొత్తం ఈ పక్కకి ఈ పక్క డివైడర్ ఉన్నది. మన మత్తడి కాడ ఎంత ఉండే కట్ట చిన్నగా ఉండే. ఇప్పుడు బండి వస్తే బండి పోరాపు, ఇప్పుడు డబల్ బండి పోవచ్చు. అంత అన్యాయం పాపం అయితే గుర్తుంచుకోవాలి. బయట పోతులు తెచ్చుకున్నారు. ఇంగిటి చూడురి యశస్విని రెడ్డి పాలకుర్తి నియోజకవర్గంలో యూరియా కష్టాలు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం సింగరాజ్పల్లి గ్రామంలో యూరియా కోసం పోలీసుల మధ్యలో తోపులాట జరిగితే ఆడికి ఒక కాంగ్రెస్ కార్యకర్త వస్తే ఆయన మీనికి కూడా మరలబడ్డారు రైతులు. ఈ పోలీసులనే అది చేస్తున్నా ఇక కాంగ్రెస్ కార్యకర్త ఎంత లొటపీస్ అన్నట్టు ఈయన మధ్యలో పోయి కాంగ్రెస్ అంటే ఊకుంటారా యూరియా ఇచ్చి మాట్లాడని చెప్పేసి కార్యకర్తను కూడా గట్టిగానే అరుచుకున్నారు. రైతులు మరి గట్టి గరానికి వస్తున్నారు. తొందరలో సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, మరి చూసుకొని సార్లు దెబ్బ పడగల్లా అంటున్నారు ముచ్చటరికైన పబ్లిక్.
మొదలుపెట్టిన కానుంచి సుకరువు ఈ ప్రాజెక్టు రోజు వార్తలలో వస్తుందల్లా. ఇంకా ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన కానుంచి అయితే ఎక్కువ ప్రాజెక్టు పేరు చెప్పి పాలన మొత్తం సాగిస్తారు కదా. ఏడ మైక్ దొరికితే ఆడ కాళేశ్వరం గురించి, అండ్ల జరిగిన అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఇగో ఇవాళ కూడా గీ ముచ్చటే చూడు రూపారొకర్. ఇవి అసెంబ్లీ సమావేశాలు నడుతున్నాయి కదా. ఈ అసెంబ్లీ సమావేశాలలో గత సర్కారు ఎన్ని అప్పులు చేసింది, దేనికోసం చేసింది, ఎట్లెట్లా చేసింది అని చెప్పేసి కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి చెప్తూనే ఉన్నా. మళ్ళీ ఒక పారు కూడా కుద్దు అసలు ఎంత అప్పులు చేసింది, మనం ఎన్ని కట్టినాం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్తుండు అసెంబ్లీలో. ఈనుర్రి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద ఒక కార్పొరేట్ కంపెనీని ఓపెన్ చేసి కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్. దీంట్లో వాళ్ళు తెచ్చిన అప్పులు అధ్యక్ష, అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టినవి మిగతా బ్యాంకులలో తెచ్చినవి వదిలేస్తే 87,449 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు అధ్యక్ష. ఈ అప్పులో ఇప్పటి వరకు ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 11.5% అధ్యక్ష. అసలు 27,737 కోట్ల రూపాయలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర 11.5% మిత్తితో 14 సంవత్సరాల కాలానికి అప్పు తీసుకొచ్చిండు అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 30,536 కోట్ల అధ్యక్ష. 11.90% అంటే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్పు తీసుకొచ్చిండు అధ్యక్ష. అట్లనే యూబీఐ కన్సార్షియం, నాబార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, విజయ బ్యాంక్ ఈ విధంగా 87,449 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్ల కట్టిండు అధ్యక్ష. ఈయన అప్పుల వల్ల వచ్చిన భారము ఇప్పటి వరకు ఎంత చెల్లించినో తెలుసా అధ్యక్ష? ఈరోజు ఇప్పటి వరకు మనము ద టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ పెయిడ్ 19,879 crores, ఇంట్రెస్ట్ పెయిడ్ 29,956 crores. అగో విన్నారు కదా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అది అని ఇది అని చెప్పేసి ఎంత మిత్తికి తెచ్చినాము, ఎంత కాలం కేటాయించినాము, ఎన్ని పైసలు తెచ్చినాం, తిరిగి మనం మొత్తం కలిపి 60,869 కోట్లు ఇంకా మన పైన భారం ఉందని చెప్పేసిన ముచ్చట. ఇక గిట్లు ఉందన్నట్టు గత సర్కారు పాలన. ఇక ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అడిగితే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఎవ్వరు చెప్పిన మాట వినకుండా 80,000 పుస్తకాలు చదివిన పెద్ద మనిషి డిజైన్ చేసిండు, పెద్ద మనిషి చెప్పినట్టే వాళ్ళు కట్టిరు, దీంట్లో ఎవరి పాత్రం లేదు. ఆ కేసీఆర్ సార్ చెప్పినట్టే వీళ్ళంతా తిన్నారు, ఆయన సొంత డిజైన్ల ప్రకారమే నిర్మాణం జరిగింది. వ్యాస్కోప్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు అసలు నిర్మాణమే జరగలేదు, ఈయన సొంత డిజైన్ ప్రకారం జరిగిందని చెప్పేసి మంత్రి వివేక్ సారు చెప్తున్నాడు. కమిటీ నివేదిక ఇచ్చినట్టు బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని కూడా అనుకుంటుండు. మెయిన్ సెట్ బ్యాక్ ఏదైనా నియోజకవర్గం ఎఫెక్ట్ అయిందంటే అది చెన్నూరు, బికాజ్ ఆఫ్ ద బ్యాక్ వాటర్స్ వలన మా చెన్నూరు నియోజకవర్గం ఇప్పుడు కూడా ఈ లాస్ట్ 3-4 డేస్లో సుమారు 40,000 ఎకరాలు ఎఫెక్ట్ కావడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాజ్ కైండ్ ఇనఫ్ కంపెన్సేషన్ ఇచ్చారు అప్పుడు నష్టపరిహారం. కానీ ఎవ్రీ ఇయర్ ఇట్లనే అవుతుంది. నేను కోరడం జరిగింది ఇరిగేషన్ మంత్రి గారికి, దీనిలో ఫ్లడ్ బ్యాంక్స్ కడతారా, ఏం చేస్తారో చేయాలి, సమ్ సొల్యూషన్ షుడ్ బి గివెన్. లేకుంటే ఎప్పుడు చెన్నూరు రైతులందరూ కూడా ఇట్లనే నష్టపోతారు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యాజ్ సమ్ ఆఫ్ ది స్పీకర్ సెడ్, ఈ డిపిఆర్లో ఏదైతే డిజైన్స్ చేయమని చెప్పి ఇచ్చారో వాప్కోస్ వారు, రాష్ట్ర ప్రభుత్వం దాని ప్రకారంగా కట్టలేదు, వారి సొంత డిజైన్స్ పెట్టుకొని కట్టినారు. సో డెఫినెట్లీ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో ఎవరు నిర్ణయాలు తీసుకున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కూడా చూసినారు అసెంబ్లీ ఎట్లా జరుగుతున్నదో. ఈ కాళేశ్వరం కథ ఎప్పుడు వస్తుందో కానీ, ఎప్పుడు మీటింగ్ అయినా, ఏడ ప్రెస్ మీట్ పెట్టినా, ఏడ మైక్ దొరికినా, అసెంబ్లీ అయినా, అది బయట అయినా, ఇంకేదైనా కాళేశ్వరం కాళేశ్వరం కాళేశ్వరం. నిజంగానే కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని చెప్పేసి కుద్దు ముఖ్యమంత్రి మంత్రులు చెప్తున్నాక ఇంకా ఎందుకు ఊరుకుంటున్నట్టు సారు అని అడుగుతున్నారు ఈ ముచ్చటరికైనా పబ్లిక్. అయ్యో ఎంత పని చేసింది చూడు ఈ పాడువాన, కంట నీరు నింపింది. కామారెడ్డిలోన పగబట్టినట్టు చూడు,
వరద ప్రజల బతుకుల్లో కొట్టివేయింది బురద. సాయం అందించండి నేతలారా, సావు బతుకులో ఉన్నారు దాతలారా. గసొంటి కామారెడ్డి కాడికి గీ లీడర్లు పోయిర్రు. మరి ఆ లీడర్లు ఎవరు పోయి ఏం చేసిర్రు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేరి తెలుసుకోరో పారి. మొన్నటి వానలకు వరదలొచ్చి కామారెడ్డి అంతా మునిగిపోయింది కదా. ఇక కామారెడ్డి మునిగిపోతే పబ్లిక్ ఎట్టెట్ట తిప్పలున్నాయి ఏందని చెప్పేసి అరుచుకుంటానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలంతా కామారెడ్డి బాట పట్టిర్రు. విజయశాంతి మేడం, అద్దంకి దయాకరు, బలమూరి వెంకటు నాయక్ సారు ఇల్లు తిరిగి పబ్లిక్ తిప్పలేందని అరుచుకున్నారు. ఇంటింటికి పోయి మీకు ఎట్లా తిప్పలయింది, మీ ఇంటి దాకా నీళ్ళు ఎట్లా వచ్చినాయి, మీ ఇల్లు ఎట్లా డ్యామేజ్ అయింది, రోడ్లు ఎట్లా డ్యామేజ్ అయినాయి, ఎంతవరకు నీళ్ళు వచ్చినాయి, ఎంతవరకు మునిగినాయి, ఏమైనా తిప్పలయిందా, ఆస్తి ఎంత నష్టపోయినామని చెప్పేసి ఇల్లు తిరిగి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ రాసుకున్నారు. అక్క చూడు పాపం మీనవాడి ఏడవచ్చే పోయి ధైర్యం చెప్పుకొస్తుంది విజయశాంతి మేడం. ప్రాణ నష్టం అయితే జరగలే, అది మంచిదే, ఇంకా పోతే పోయినాయి మళ్ళా కనుక్కోవచ్చు, లేకపోతే మళ్ళా కట్టుకోవచ్చు, కానీ ప్రాణ నష్టం అయితే జరగలే అని చెప్పేసి అందరికీ ధైర్యాన్ని ఇచ్చుకుంటూ వచ్చింది. ముందు అందరూ సేఫ్ అయ్యారు. ఇట్లా జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, ఇట్లా కాలనీలన్నీ తిరిగిర్రు అన్నట్టు కామారెడ్డిలా ఎమ్మెల్సీలు. కామారెడ్డి అంతా గుట్టుకపోయింది, కామారెడ్డి రోడ్లు ఖరాబ్ అయినాయి, ఇండ్లు ఖరాబ్ అయినాయి, కామారెడ్డిలో బాగా తిప్పలైందని చెప్పేసి ప్రభుత్వం నివేదికల ప్రకారం ప్రభుత్వం లెక్కలు రాసుకున్నారు. బాధితులకు కూడా ఆసరా అవుతామని చెప్పేసి అనుకొచ్చిర్రు. కామారెడ్డి పబ్లిక్ అంతా వాళ్ళను వరదలలో మునిగి తేలుతుంటే ఇందాక పట్టించుకోరా అని చెప్పేసి ఇంకో దిక్కు పబ్లిక్ మాట్లాడుతున్నా వాళ్ళకైతే ప్రాణ నష్టం జరగకుండా కాపాడుతున్నామని చెప్పేసి సర్కారు మాట. ఇక ప్రతిపక్ష పార్టీ వాళ్ళు బాగానే డిమాండ్ చేసిర్రు ఇంటికి తీయాలని చెప్పేసి. కుటుంబానికి నష్టం జరిగిందో, ఎవరెవరికి రోడ్లు ఖరాబ్ అయినాయో, ఎక్కడెక్కడ ఏమేమి తిప్పలు జరిగిందో అవన్నిటిని లెక్కగా ఇచ్చి వెంటనే మళ్ళా మున్పటి లెక్క చేయాలని కోరుతున్నారు కామారెడ్డి పబ్లిక్. ఇప్పుడు పబ్లిక్ తో మాట్లాడదాం పారి. మేడం ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు ఈసారి? ఏం పేరు? శ్రేయాన్స్. ఎట్లా వినాయకుని మొక్కినావా? మేము సెక్యూరిటీ ఇన్సూరెన్స్ ఆఫీస్ నుంచి అమీర్పేట నుంచి ఘనంగా 3 రోజులు పూజించి విఘ్నేశ్వరుని ఈ రోజు నిమజ్జనానికి వచ్చాం. మా టీం అందరు ఒక్కసారి ఎవ్రీ ఇయర్ వస్తాము. ఈ రోజు ఇంకా చాలా మంచిగా సెలబ్రేట్ చేసినాము. మా ఆఫీస్ తరపు నుంచి అందరం వచ్చినాం, అదే మాకు స్పెషల్. మీ ఛానల్ వచ్చి మాకు ఇంటర్వ్యూ తీసుకుంటుంది, అది ఇంకా స్పెషల్. మాకు పర్మిషన్ చాలా ఈజీగా వచ్చింది. మొత్తం గవర్నమెంట్ మొత్తం ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు, సపోర్ట్ ఇచ్చింది. బెటర్ ఉంది ట్రాఫిక్ సిస్టమ్ కూడా. అన్న ఎట్లా సెలబ్రేట్ చేశారు? All well, this is the first time we have celebrated. Degree students వీళ్ళందరూ. Yeah, they are the degree students and we are from the Corporate Commerce College and we have celebrated very well. మధురా నగర్ అండి మా కాలేజ్. అమీర్పేట్ మధురా నగర్ డిగ్రీ కాలేజ్ అండి మాది. డిగ్రీ కాలేజ్. కార్పొరేట్ కామర్స్ కాలేజ్ మాది. స్పెషల్ ఏం లేదండి. ఎవ్రీథింగ్ వీ డూ ఇట్, అంటే ఎవ్రీ ఇయర్ మనం చేస్తాము. ఈసారి ఏంటంటే పిల్లలతో చేసిన పాటే అదే స్పెషల్ మాకు, అంతే. ఫస్ట్ టైం పిల్లలతో చేసినామని చెప్పేసి. ఇంకా చదువు కూడా ఇంపార్టెంట్ కదండి. ఇంకా త్రీ డేస్ వాళ్ళకు ఎంతైతే చేయాలో మనం చేసినాము. దాని తర్వాత ఇక మేము నెక్స్ట్ స్టడీస్ మీద పడిపోతాం. చాలా మంచిగా చేసినాం అన్న. మేము మన బల్కంపేట్ ప్రతిసారి ఇక్కడికి వస్తాం.
ఎట్లా ఇక్కడ సదుపాయాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, గవర్నమెంట్ సదుపాయాలు కావచ్చు మంచిగా ఉన్నాయా? ఏమో ఈ గవర్నమెంట్ ఏమో అర్థమైతే లేదు. ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఏం అర్థమైతలేదు? ఏమో అర్థమైతే లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఎందుకు అదేమో చెప్పలేము మనం. ఇప్పుడు అక్కడ అప్పుడు ఏం మంచిగా ఉంది, ఇప్పుడు ఏం మంచిగా? ఓన్లీ కరెంట్ అన్న. అంటే ఇప్పుడు సెలబ్రేషన్స్ అన్నప్పుడు కరెంట్ పోకుండా ఉంటే బెటర్ కదా. జాబ్స్ గురించి అని వదిలేసేయండి. ఇప్పుడు మాకైతే కరెంట్ కావాలి కదా. సెలబ్రేషన్ కరెంట్ ఊకే ఫ్రీక్వెంట్గా కరెంట్ పోతుంది. ఓన్లీ మా సబ్స్టేషన్ ఐ థింక్ సో. ఎందుకో ఎన్నిసార్లు ఫోన్ చేసినా అది రెస్పాన్స్ సరిగా లేదు. జరిగింది మంచిగా జరిగింది, గణేషుని ఆశీర్వాదం ఉంది. బట్ కరెంట్ ఒకటే ప్రాబ్లం మా అక్కడ. ఎంజాయ్ అయితే చాలా బాగా మంచిగా అన్నదానం చేసాం, మంచిగా జరిగింది, అందరూ కలుసుకున్నాం, చాలా హ్యాపీగా జరిగింది ఈసారి అయితే మాకు. అంటే ప్రతిసారి పెడతారా మీరు ఇట్లా వినాయకుని? 10 సార్లు పెడతాం కానీ మూసపెట్టు లేకుంటే మా ఇంటి దగ్గర వదిలిపెట్టేస్తాము. ఈసారి ఫస్ట్ టైం వచ్చిన మీకు. ఎందుకు ఈసారి ఇక్కడికి? నాకు మనసు కోరిక వచ్చింది. ఎట్లా సెలబ్రేట్ చేసింది ఈసారి? మంచిగా చాలా మంచిగా సూపర్ అయింది. మరి ఎందుకు ఇంత తొందరగా నిమజ్జనం చేస్తుంది? ఇక తొందరగా అంటే ఇక మాకు అవకాశం దొరికింది, అయిపోయింది. మళ్ళా రష్ ఎక్కువ అవుతుంది, అట్లా అవుతుంది అన్న దాని గురించి. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన నుంచి మన పిల్లలు నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు ఇంతకుముందు కంటే మట్టి గణపతులు ఉండేవి, అవి మన ప్రకృతికి మంచిగా ఉండేవి. కానీ ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని చెప్పి లేదు, మేము మట్టి గణపతులే పెడతాము. మేము ఇంట్లో నిమజ్జనం చేసుకుంటాం. మేము ఇంట్లోనే నిమజ్జనం చేసుకుంటాం మా గణపతులను. ఇప్పుడు మీరే సనాతన ధర్మం అంటున్నారు, ఈ దేవుళ్ళని కూడా మార్కెటింగ్ చేసి పక్కన గాలి 10 ఫీట్లు పెడితే 20 ఫీట్లు పెట్టాలి. అది వాళ్ళ కల్చర్ కూడా పెరుగుతుంది కదా, దీని గురించి ఏమంటారు? మనం మారకుండా మన పిల్లలతో మనం చేస్తే వాళ్ళే మారుతారు. మనం చూసి వాళ్ళు నేర్చుకుంటారు. అంటే దేవుని లెక్క కాకుండా ప్రెస్టేషన్ కు పోతున్నారు అనేది. అది వాళ్ళ చాయిస్. కానీ మా అభిప్రాయం ఇది, మా పిల్లలకు కూడా మేము ఇదే చెప్తున్నాం. ఎందుకంటే మా అమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళతో ఇంకో 10 మంది నేర్చుకుంటారు, ఇది చూసి ఇంకొంతమంది నేర్చుకుంటారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మా షీన్ గారిని పిలుద్దాం పారి. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మిత్రులారా, గత కొంతకాలం నుంచి కవిత సంచలనమైన ఆరోపణలు చేస్తుంది. సో ఇవాళ కూడా కొంతమందిని ఉద్దేశిస్తూ కొన్ని ఆరోపణలు చేసింది. అసలు ఆమె ఏమేమి ఆరోపణలు చేసింది, ఆ ఆరోపణల వెనుక ఉద్దేశాలు ఏంటి, ఇవన్నీ మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ కొమిర గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మధు గారు, చెప్పండి. ఎందుకు కవిత అసలు ఈమెను పొమ్మని పొగవెట్టిరా, లేకపోతే ఈమెనే పడక బయటకు వచ్చిందా? అది వాళ్ళకు సంబంధించినటువంటి ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి అంశం. చాలామంది మీలాగే ప్రశ్నలు అడుగుతున్నారు. అది ఫ్యామిలీకి సంబంధించిన, పొమ్మని లేక పొగబెట్టిరా, రమ్మని లేక రమ్మంటురా, పెద్దగా ప్రజలకి అవసరం లేదని కామన్ మ్యాన్గా నా అభిప్రాయం. ఇప్పుడు ఈమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు కదా. కరెక్ట్. మరి బీఆర్ఎస్ పార్టీకి ఈమెకు సంబంధం లేకుంటే ఎందుకు అది చేస్తుంది? మీటింగ్లు కావచ్చు, ఇంకే కార్యక్రమం చేసినా మనం అట్లా ఎందుకని అనుకోవాలి? సంబంధం లేకుండా చేస్తుంది అని మనం ఎందుకు అనుకోవాలి? ఒకవేళ సంబంధం లేకుండా చేస్తే పార్టీ నుంచి మరి బహిరంగంగా ఈవెని అంటే తీసేసాము అని చెప్పేసి ఎక్కడన్నా లెటర్ కానీ ఏది కానీ ఉందా? మరి ఇన్ని రోజుల నుంచి గుర్తురాని జాగృతి, అంటే అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో జాగృతి అనేది ఒక మంచి పాత్ర పోషించింది, దాన్ని ఎవరు కాదనలేవు. కానీ 10 ఏండ్ల నుంచి జాగృతి ఏమైంది? తర్వాత 10 ఏండ్ల నుంచి బీసీలు ఎటు వేయర్రు, 10 ఏండ్ల నుంచి ఈ ప్రజల ఇదంతా ఎటు వేయర్రు. ఎటు వేయరంటే అంత ఇప్పుడే ఎందుకు మళ్ళా జాగృతి జెండా ఎత్తుకొని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎందుకు మళ్ళీ ఇదే ఈమె ఎత్తుగాడ ఏమై ఉంటుంది? అంటే మధ్యలో నాకు తెలిసినంత వరకు మీరు చెప్తున్నట్లు ఆమె 2 సార్లు అయితే పదవి అనుభవిస్తున్నట్టే, కరెక్టేనా? సో గతంలో ఎంపీగా చేసింది, ఇప్పుడు ఎమ్మెల్సీగా. అంటే జాగృతి అనేది మధ్యలో 9 సంవత్సరాలు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇది ప్రజలకి ఈ జాగృతి ఇప్పుడైతే అవసరం లేదు. మళ్ళీ జాగృత పరచాలంటే ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది అవసరమేమో అని ఆమెకి అనిపించి ఉండొచ్చు కదా. ఇది ఇక్కడ అన్ని పార్టీలు కూడా దీన్ని రాజకీయంగా, అది బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే కొంత బీజేపీ, నాకు తెలిసినంత వరకు నాకు రామచంద్ర గారు ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా బిల్లు పాస్ కాదు ఇట్లా అని చెప్పి ఆయన తేల్చి చెప్పడం కూడా జరిగింది. రీసెంట్గా అంటే బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు బీజేపీ పార్టీలో కూడా చేరడం జరిగింది. ఆయన కూడా ఏమంటారంటే బిల్లు ఇది పాస్ కాదు, కానీ ఇది ఇంకో రకంగా కనుక మనం ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా ఇది పాస్ అవుతుందని చెప్పి ఆయన అన్నారు. ఈ విషయం కవితకి తెలియకుండా ఉండదు. రాజకీయ నాయకులు, ఏ రాజకీయ నాయకులు అందరికీ తెలిసింది. మొన్న రజతోత్సవ సభ, బీఆర్ఎస్ 25 సంవత్సరాల రజతోత్సవ సభ వరంగల్లో ఎప్పుడైతే పెట్టిరో, వరంగల్లో ఆ సభ పెట్టిన కాంచి కవిత పక్కకు ఉన్నట్టు మనకు కనబడుతుంది. కవిత అక్కడ ఇక్కడ ఫ్లెక్సీలలో లేదు. ఎంతసేపు ఉన్న కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్
వీళ్ళే ఉన్నారు. ఆ తర్వాత ఈ సభ ఎట్లా జరిగిందని చెప్పేసి ఒక లెటర్ వాళ్ళ నాన్నకి పంపితే ఆ లెటర్ బయటకు వచ్చింది. ఆ లెటర్లో చాలా కీలక అంశాలు కూడా పెట్టింది. ఆ తర్వాత సరే లెటర్ బయటకు వచ్చింది, ఎవరో పెట్టిరు, ఎట్లా బయటకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ప్రెస్ ముంగటికి వచ్చి కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడింది. కవిత ఎత్తుగడ ఏంటి ఇందులో? ఎత్తుగడ అంటే ఏం లేదు, ఆమెకు కూడా ఎవరైనా సరే ఒకసారి ఎమ్మెల్యేనో ఎంపీనో ఎమ్మెల్సీనో ఏదో చేసిన తర్వాత నేను కూడా సీఎం కావాలి, నేను కూడా మంత్రి కావాలి, నాకు కూడా అధికారం కావాలన్నట్టు అధికార దాహం ఖచ్చితంగా మన భారతదేశంలో అది ఎక్కువ ఉన్నదని నాకు అనిపిస్తూ ఉంది. ఆ ఉద్దేశంతోనే ఆమెని మరి ఆ పార్టీలో పట్టించుకున్నారో పట్టించుకోవట్లేదో మీరు అన్నట్టుగా మరి మీకేమైనా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే పట్టించుకోవట్లేదు కాబట్టి ఆమె ఈ రకంగా మాట్లాడుతుందో మీరు చెప్తున్నటువంటి ఇద్దరు గతంలో ఆమె కరెక్ట్గా అది స్ట్రైట్గానే చెప్పింది. సంతోష్ అనే వ్యక్తి అనే పేరు ఇందాక మీరు ఏదో చెప్పలేకపోతున్నారు, నాకేం ప్రాబ్లం లేదు, నేను చెప్తా. ఆయన వల్లనే జరుగుతుంది, ఆయన ఎవరిని కూడా దగ్గరికి రానిచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. వాటర్కు సంబంధించినటువంటి శాఖ మంత్రి పేరు కూడా మీరు చెప్పడానికి ఏదో సంకోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది. హరీష్ రావు గారే ఏమన్నది, హరీష్ రావు గారిని అంటుందేమో, లేదా ఆ పార్టీలో ఉన్నటువంటి మినిస్టర్లందరూ కలిసి మా నాన్నని ఇట్లా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏమవుతుంది, ఏం కాదు, నిజంగానే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, అందులో నిజానిజాలు ఏమున్నాయి తెలుస్తాగా భయపడాల్సిన అవసరం ఏముంది, ఆమె బాధపడాల్సిన అవసరం కూడా లేదని నా అభిప్రాయం. జాగృతి రాజకీయ పార్టీ కాబోతుందా? రాజకీయ పార్టీగా దీన్ని ఓపెన్ చేసే అవకాశం ఏమన్నా ఉందా కవిత గారు? ఏమండి, పెడితే పెట్టుకోవచ్చు, తప్పులేదు. ఇప్పటికే నాకున్న సమాచారం ప్రకారం అంటే ఎగ్జాక్ట్గా నా దగ్గర రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అయితే లేదు, కానీ 2623 పార్టీలు ఎన్నో ఉన్నాయి, అందులో ఇది ఒక పార్టీ ప్రజలకు సేవ చేస్తా అంటే ఎవరు కూడా వద్దనరు. ఇప్పుడు ఆంధ్రాలో జగన్ వర్సెస్ షర్మిల ఏ విధంగా అయితే పోటీ నడుస్తున్నదో, తెలంగాణలో కూడా కేటీఆర్ వర్సెస్ కవిత నడవనియండి, వాళ్ళు ఎవరన్నా కొట్టుకోనండి, ప్రజలకు మంచి జరిగితే మంచిదే అని ఇందాకే చెప్పా. పిల్లి నల్లదా తెల్లదా మనకి అనవసరం, చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ చెప్పినట్టు పని జరిగిందా లేదా అనేది అవసరమే తప్ప వాళ్ళిద్దరు కొట్టుకుంటారా వీళ్ళిద్దరు అంటుకుంటారా అనేది ఒక కామన్ మ్యాన్గా నాకు అనవసరం. కవిత గారు మాట్లాడుతూ కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత తెలంగాణ బగ్గున మండొద్దా, తెలంగాణకు బంధు పిలుపునియొద్దా, ఈ దొంగలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మా నాన్న పేరును ఖరాబు చేస్తున్నారు, రేషం నాకు వస్తున్నది కానీ వాళ్ళు మంచిగానే ఉన్నారు అంటుంది. అననియండి, ఇప్పుడు ఒక విధంగా ఆమె కనిపించడంలో తప్పేం లేదని కూడా అంటే, ఇప్పుడు నాకు కూడా మా నాన్న ఎవరన్నా అంటే ఎవడురా నువ్వు అంటానికి అనేది సహజంగా కోపం అనేది వస్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ తరపున పిలిపించుకుంటుంది, లేదా ప్రజలు కార్యకర్తలు ఆ వైపు ఉంటే వాళ్ళకి పిలిపించుకుంది, ఇచ్చుకోండి, వచ్చేటోడు వస్తాడు పోయేటోడు పోతాడు, రాష్ట్రం ఇట్లా ఉంటుందా అంటే తగలబడాలనా ఏంది, ఏం కావాలా, అట్లాంటిది అనేది అది మంచి ప్రక్రియ కాదు. తెలంగాణ ప్రజలు తెలంగాణ సాధించిన వ్యక్తిని 10 ఏళ్ళు సాధించిన వ్యక్తిని కేసీఆర్ గా కాకుండా సిబిఐ అని పిలుస్తారు, ఈ తెలంగాణ ఆత్మ గౌరవానికి భంగం కలుగుతుంది అంటున్నారు. రైట్ అండి, ఇప్పుడు మీరు గతంలో మధు కోడా కావచ్చు, లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, వాళ్ళు కూడా రాష్ట్రాలకి ఏం పని చేశారో ఎట్లా చేశారో మీకు తెలుసు. గతంలో రీసెంట్గా అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన శిబు సోరెన్ గురించి మీకు తెలుసు, ఆయన కూడా వాళ్ళ రాష్ట్రం సాధించడానికి చేసిరు. అంటే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ సాధించడానికి ఒక దొంగతనం చేశారు అనుకోండి, చేశారో లేదా ఇప్పుడు నేను చెప్పలేదు, నిరూపణ అయితేనే అట్లా అని చెప్పి కేజ్రీవాల్ కావచ్చు, ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానులే, చట్టాలు ఎవరికి కూడా చుట్టాలు కావనేటువంటి అంశాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే. సో అది నిజం నిరూపణ అయితే శిక్షకి ఖచ్చితంగా తల ఒగ్గాల్సిందే అనేది నా అభిప్రాయం. ఇగో గివల్ల బరాబర్ ముచ్చట్లు, రేపొచ్చి బరాబర్ ముచ్చట్లల్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి BRK న్యూస్. ఇది తెలుగోడి సత్తా, మళ్ళా రేపత్తా.